ఓం విఘ్నేశ్వరాయ నమః. సంకటహర చతుర్థి పూజా విధానం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా అన్నీ తెలుసుకుందాము. సంకటహర చతుర్థి అంటే ఏమిటి? ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున శ్రీ గణేశుడిని భక్తితో పూజిస్తే మన జీవితంలోని అన్ని సంకటాలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ వ్రతం ముఖ్యంగా కష్ట నివారణకు, ఉద్యోగ ఆర్థిక సమస్యల తొలగింపుకు, కుటుంబ శాంతికి, ఆరోగ్యం, మనశ్శాంతికి చాలా శుభప్రదమైనది. ఇప్పుడు పూజ చేయవలసిన సమయం, అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి గురించి తెలుసుకుందాము. ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. అలాగే పగలు ఉపవాసం చేయాలి. పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు. చంద్రదర్శనం తర్వాత మాత్రమే పూజ పూర్తి చేసి భోజనం చేయాలి. పూజకు కావలసినవి: గణేశుని ఫోటో, దీపం, ధూపం, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, నైవేద్యం, గడ్డి, నీటితో కలశం, చంద్రదర్శనానికి నీరు ఉన్న పాత్ర. సంకటహర చతుర్థి పూజా విధానం తెలుసుకుందాము. ముందుగా సంకల్పం. స్నానం చేసి గణేశుడి ముందు కూర్చొని మీ సంకల్పం చెప్పుకోవాలి. తరువాత గణేశుని పూజ. గణేశుడికి గంధం, కుంకుమ పెట్టాలి. పూలు, అక్షతలు సమర్పించాలి. దీపం, ధూపం చూపాలి. గణేశుని మంత్రజపం కనీసం 21 సార్లు లేదా 108 సార్లు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. తరువాత వ్రతకథ వినాలి. సంకటహర చతుర్థి వ్రతకథ వినడం లేదా చదవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనము సంకటహర చతుర్థి వ్రతకథ తెలుసుకుందాము. ఒకప్పుడు కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు చాలా ధార్మికుడైన, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడేవాడు. ఒకరోజు గంగా తీరంలో దుఃఖంతో కూర్చున్న అతడికి ఒక మహర్షి దర్శనమిచ్చి ఇలా అన్నాడు: ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున శ్రీ గణేశుడిని ఉపవాసంతో పూజించు. అది సంకటహర చతుర్థి వ్రతం. నీ కష్టాలు తప్పక తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి మాటలను అనుసరించి భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయి. అన్ని కష్టాలు తొలగి సుఖశాంతులు కలిగాయి. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే శ్రీ గణేశుడు మన అన్ని సంకటాలను తొలగించి సుఖశాంతులు ప్రసాదిస్తాడు. చంద్రదర్శనం. చంద్రుడు కనిపించిన తర్వాత బయటకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నీటితో చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఓం గణేశాయ నమః, సంకటహరాయ నమః అని చెప్పాలి. నైవేద్యం, ప్రసాదం. గణేశుడికి నైవేద్యం సమర్పించి తర్వాత ఉపవాసం విరమించాలి. ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రతం ఎన్నిసార్లు, ఎన్ని నెలలు చేయాలో తెలుసుకుందాము. చిన్న సమస్యలకు 1 నుండి 3 నెలలు, పెద్ద సమస్యలకు 12 నెలలు, తీవ్రమైన సంకటాలకు 21 నెలలు. అత్యుత్తమం భక్తితో ఎంతకాలమైనా చేసుకోవచ్చు. భక్తితో చేసిన ఒక్క వ్రతం కూడా గణేశ కృపను ప్రసాదిస్తుంది. దీర్ఘకాల సమస్యలు తొలగుతాయి. పెద్ద సంకటాలు నివృత్తి అవుతాయి. జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఒకసారి వ్రతం ప్రారంభిస్తే మధ్యలో ఆపకపోవడం మంచిది. ఏదైనా నెల చేయలేకపోతే గణేశుడిని మనసులో స్మరించాలి. ఓం గం గణపతియే నమః మంత్రజపం చేయాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించే సమయంలో మీరు మనసులో ఎంతకాలం చేయాలని అనుకుంటారో అన్ని నెలలు తప్పకుండా పూర్తి చేయాలి. ఉదాహరణకు, మీరు 11 నెలలు చేయాలని మొక్కు పెట్టుకుని వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ 11 నెలలు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించాలి. మధ్యలో ఆపకూడదు. మధ్యలో వదిలేస్తే వ్రత ఫలితం పూర్తిగా లభించదు అని శాస్త్రాలలో చెప్పబడింది. వ్రతం ప్రారంభించే ముందు సామర్థ్యం, నమ్మకం, భక్తి అన్నీ ఆలోచించి ఎన్ని నెలలు చేయగలమో అన్ని నెలలు మాత్రమే సంకల్పం చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత సమాప్తి పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఒకవేళ మీరు కోరుకున్న మొక్కు వ్రతం మధ్యలోనే నెరవేరినా కూడా వ్రతం ప్రారంభించిన సమయంలో మీరు మనసులో ఎన్ని నెలలు చేయాలని సంకల్పం చేసుకున్నారో అన్ని నెలలు తప్పకుండా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయండి. ఉదాహరణకి, మీరు 12 నెలలు చేయాలని సంకల్పం చేసుకుని వ్రతం మొదలు పెడితే 6 నెలల్లో మీ కోరిక నెరవేరిందో అనుకోండి. మిగిలిన నెలలు కూడా వ్రతాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. మధ్యలో వదిలేయకూడదు. వ్రతాన్ని పూర్తిగా ముగించిన తర్వాత ఉద్యాపన అంటే సమాప్తి పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఇది వ్రతానికి సంబంధించిన శాస్త్రోక్త నియమం.
సమాప్తి పూజ అంటే వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత చేయవలసిన ముగింపు పూజ. సంకటహర చతుర్థి వ్రతాన్ని మీరు మొదట ఎన్ని నెలలు చేయాలని సంకల్పం చేసుకున్నారో అన్ని నెలలు పూర్తయిన తర్వాత చేసే ప్రత్యేక పూజని సమాప్తి పూజ అంటారు. సమాప్తి పూజని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో తెలుసుకుందాము. చివరి సంకటహర చతుర్థి రోజున లేదా వ్రతకాలం పూర్తయిన తర్వాతి మొదటి శుభదినంలో చేసుకోవాలి. సమాప్తి పూజ అసలు ఎలా చేయాలి? ఈ పూజ ద్వారా ఇప్పటి వరకు వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సహకరించిన గణపతి దేవునికి మనం కృతజ్ఞతను తెలియజేస్తాము. సమాప్తి పూజలో ముందుగా గణపతి దేవునికి దీపారాధన చేసి మోదకాలు లేదా ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించాలి. తరువాత భక్తితో ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని జపిస్తూ ఈ వ్రతం సంపూర్ణమైందని మనసులో సంకల్పం చేయాలి. సాధ్యమైతే ప్రసాదాన్ని పంచడం లేదా అన్నదానం చేయడం అత్యంత శుభప్రదం. సమాప్తి పూజా మంత్రాలు. ఆచమన మంత్రం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. గణేశ ఆవాహన మంత్రం. ఓం గం గణపతే నమః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ప్రధాన సమాప్తి మంత్రం. ఓం గం గణపతే నమః. అనేన వ్రతేన భగవాన్ శ్రీగణపతి ప్రీతో భవ మాయా కృతం వ్రతం సంపూర్ణం కృతమస్తు మమ సంకల్ప సిద్ధిరస్తు. ఓం గం గణపతే నమః. మోదక నైవేద్య సమర్పణ మంత్రం. ఓం గూఢాన్న మోదక నైవేద్యం సమర్పయామి. ఓం గం గణపతే నమః. క్షమాపణ మంత్రం. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మాయా దాసోహయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. సమాప్తి సంకల్ప వాక్యం. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని నేను శ్రద్ధతో భక్తితో సంపూర్ణంగా నిర్వహించాను. ముగింపు శ్లోకం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని నామస్మరణతో మన జీవితాల్లో ఉన్న అన్ని ఆటంకాలు నశించిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ రోజు గణపతి ఉపాసన చేసిన ప్రతి భక్తుడికి ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం మీకు మీ కుటుంబానికి ప్రసాదించాలని శ్రీ మహాగణపతిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తితో లైక్ చేయండి. అలాగే ఓం గం గణపతే నమః అని కామెంట్ చేయండి. ఇతర భక్తులతో పంచుకోండి. మరిన్ని దైవిక స్తోత్రాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేష. ఓం గం గణపతే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.